పార్లమెంట్లో రేపు కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టబోతోంది మోడీ ప్రభుత్వం. వన్ నేషన్ వన్ ఎలక్షన్కు సంబంధించి 2 బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టబోతోంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కీలక బిల్లుల్ని సభలో పెట్టబోతోంది. అందులో 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు రెండోది. ఈ 2 బిల్లుల్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెడతారు. ఇక కీలక బిల్లుల్ని ప్రవేశపెడుతున్నందున తమ సభ్యులకు విప్ జారీ చేసింది బీజేపీ. అయితే రేపు కీలకమైనటువంటి బిల్లులు సభలో ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. రేపు కీలకమైనటువంటి 2 బిల్లులు రాబోతూ ఉన్నాయి. ఏంటి, ఎట్లాంటి ప్రొసీజర్స్ ఉండబోతూ ఉన్నాయి? అపోజిషన్ ఏ విధంగా చూస్తోంది దీన్ని? రేపు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి లోక్సభలో ఈ 2 బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు. ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, మరొకటి కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినటువంటి చట్టము, అది 1963లో చేసినటువంటి చట్టము. ఆ చట్టానికి సంబంధించినటువంటి సవరణ బిల్లును ఈ లోక్సభలో ప్రవేశపెడుతున్నారు. ఈ 2 బిల్లులతో పాటు ఇటీవలనే జరిగినటువంటి 2013లో జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టానికి కూడా సవరణ చేయబోతున్నారు. దాంతో పాటు 1991లో చేసినటువంటి దేశ రాజధాని కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ యాక్ట్ చట్టానికి కూడా మరొక సవరణ చెబుతున్నారు. మొత్తం ఈ బిల్లులకు సంబంధించి రేపు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు కనుక ప్రవేశపెట్టే సమయంలో ఒకవేళ ప్రతిపక్షాలు కనుక అడ్డు తగిలితే, దాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తే వెనువెంటనే స్పీకర్ దానికి సంబంధించి ఆ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఆమోదించేందుకు గాను ఓటింగ్ పెట్టే అవకాశం ఉంది. ఆ ఓటింగ్ లో ప్రతిపక్షాలు కూడా పాల్గొంటాయి, అదేవిధంగా అధికార పక్ష కూటమి చెందిన సభ్యులు కూడా పాల్గొంటారు. ఇది సింపుల్ మెజారిటీతో కనుక ఆమోదించినట్లయితే ఆ బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు అంటే దీనికి ఉన్నటువంటి ప్రొవిజన్ ఏంటంటే ఏ విధంగా అంటే 2/3 మెజారిటీనా లేకపోతే సాధారణ మెజారిటీనా? సాధారణ మెజారిటీ అన్నది కేవలం బిల్లు ఆమోదం, అంటే బిల్లుని ప్రవేశపెట్టేందుకు అనుమతి, దానికి మాత్రం సాధారణ మెజారిటీ సరిపోతుంది. అయితే చర్చ జరిగిన తర్వాత ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మాత్రం 2/3 మెజారిటీ, 3/2 సభ్యుల యొక్క మద్దతు ఉంటేనే మాత్రం ఆ బిల్లుకు ఆమోదం పొంది ఆ తర్వాత చట్టం అవుతుంది. ఇది కేవలం చర్చకు అనుమతించేందుకు, దాన్ని ఆమోదించేందుకు గాను అనుమతి కోసం సాధారణ మెజారిటీతోనే మనం దాన్ని అనుమతించేందుకు అవకాశం ఉంది. ఈ 2 బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత ఇది వెనువెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అన్ని పార్టీలతో కూడినటువంటి ఈ కమిటీ సభ్యులంతా కూడా అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవటం, అదేవిధంగా అనేక మార్గాల ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని కూడా మదింపు చేసుకొని సమగ్రంగా ఎట్లాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది రేపు? ఆల్రెడీ ఇప్పుడు అదాని అంశానికి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, విపరీతమైనటువంటి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, సభ వాయిదాలు పడుతున్నటువంటి పరిస్థితి. రేపు ఇలాంటి సందర్భంలో రేపు ఈ బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు. దానికి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు, ఎందుకంటే బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి చెందినటువంటి సభ్యుల మెజారిటీ సంఖ్య ఉంది కాబట్టి బిల్లు సభలో ప్రవేశపెట్టుకునేందుకు, దాన్ని చర్చించేందుకు అనుమతి మాత్రం సాధారణ మెజారిటీతోనే దానికి అనుమతి లభిస్తుంది. కాబట్టి పెద్దగా అభ్యంతరం ఉండకపోతే పెద్దగా వ్యతిరేకత కూడా ఉండే అవకాశం లేదు. ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, డిఎంకే పార్టీ లాంటి చెందినటువంటి ఎంపీలంతా కూడా బహిష్కరించినా, వ్యతిరేకంగా ఓటు వేసినా మాత్రం సింపుల్ మెజారిటీతో ఈ బిల్లుకు సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి లభిస్తుంది. అంతవరకు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు, చర్చ జరుగుతుందా లేదా అనేది నెక్స్ట్ విషయం. అది నెక్స్ట్ చర్చ జరుగుతుందా లేదా అన్న అంశంపై తర్వాత చర్చ జరగటము, తర్వాత చర్చ జరిగిన తర్వాత 3/2 సభ్యులు దానికి మద్దతు తెలపాలి. ఆ తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రత్యేకించి అనుమతి లభిస్తుంది. ఆ తర్వాత ఈ బిల్లుకు చట్ట రూపం వస్తుంది. అయితే ఇది సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. వెంటనే దీనిపై చర్చ జరగటం, దీనిపై ఆమోదానికి సంబంధించి ఓటింగ్ జరగటం అనేది ఉండదు. ఇది కేవలం సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతికి, అసలు ఈ బిల్లునే మేము వ్యతిరేకిస్తున్నామని కనుక ప్రతిపక్షాలు చెందిన సభ్యులు కనుక వ్యతిరేకించినట్లయితే వెనువెంటనే స్పీకర్ దీనికి సంబంధించి ఓటింగ్ అడిగే అవకాశం ఉంది. మెజారిటీ ఉంది కాబట్టి అది నెగ్గే అవకాశం కూడా ఉంది. సింపుల్ మెజారిటీతోనే అది అనుమతి పొందేందుకు అవకాశం ఉంది.
సభలో ప్రవేశపెట్టడం ఖాయం. వెనువెంటనే దీన్ని ఈ సంయుక్త పార్లమెంటరీ కమిటీ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సిద్ధమైనటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అది సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇవ్వాలి. ఆ నివేదికలో ఉన్న అంశాలన్నింటినీ కూడా చర్చించాలి. ఇది పెద్ద సుదీర్ఘమైన ప్రక్రియ. దీనికి పెద్ద ఎత్తున సమయం కూడా పట్టే అవకాశం ఉంది. కాబట్టి వెనువెంటనే ఇది చర్చకు వచ్చి ఆమోదం పొందే అవకాశం లేదు, కొంతకాలం పడుతుంది. కనీసం 2 ఏళ్ల పాటు దీనికి పట్టేందుకు. అదేలే, అంటే ఇక్కడి వరకు అధికార పార్టీ చేతిలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ జరిగిపోతాయి, చాలా ఈజీగా జరిగిపోయేటటువంటి అంశాలు ఇక్కడి వరకు, ఏదైతే మీరు చెప్తున్న ప్రవేశపెట్టేటటువంటి వరకు. ఎస్, ఖచ్చితంగా. అది కేవలం ప్రవేశపెట్టేందుకు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు కానీ ఎంత వ్యతిరేకత వచ్చినా కానీ ప్రవేశపెట్టడం ఖాయం. దీన్ని వెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారు. ఆ తర్వాత అన్ని పార్టీలు అనుమతిస్తాయా లేదా, వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలని నివృత్తి చేసే అంశాలు ఆ బిల్లులో మరలా ఏమన్నా సవరణ చేసే అవకాశం ఉందా, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ఓటింగ్ జరగటం. సాధారణంగా ఇప్పటి వరకు దాదాపు 33 పార్టీలు దీన్ని సమర్థించాయి. కేవలం 15 పార్టీలు మాత్రం రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడినటువంటి అత్యున్నత కమిటీకి ఈ పార్టీలన్నీ కూడా తమ అంగీకారాన్ని తెలియజేశాయి, తమ ఆమోదాన్ని కూడా తెలియజేశాయి. కేవలం ఒక 15 పార్టీలు మాత్రమే వ్యతిరేకం వ్యక్తం చేసి, వాటిలో కూడా ఈ మధ్య మరలా కొంత సందిగ్ధంతో మాట్లాడుతూ దానికి కూడా మేము అంగీకరిస్తున్నామన్న అంశాన్ని కూడా చెప్తున్నారు. ఉదాహరణకు బీఎస్పీ లాంటి పార్టీలు. దీనిపై స్పష్టత రావాలి, మరింత వీటిపై మా అనుమానం నివృత్తి చేయాలని చెప్పి కూడా ఆ పార్టీలు చెప్తున్నాయి. కాబట్టి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి రేపు మధ్యాహ్నం న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ ఈ 2 బిల్లులను లోక్సభలో ప్రవేశపెడతారు. వెనువెంటనే ఈ 2 బిల్లులు కూడా సంయుక్త పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయడం జరుగుతుంది. అవి విడిగా అన్ని పార్టీలతో కూడిన సభ్యులంతా కమిటీలో ఉంటారు కాబట్టి అన్ని పార్టీలతో సంప్రదింపులు జరపడం జరుగుతుంది. అదొక పెద్ద ప్రక్రియ. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.